ఒక చిన్న బడ్జెట్ సినిమా, కానీ పెద్ద అంచనాలు, మాస్ హీరో ఇమేజ్, ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్, వ్యాలంటైన్స్ డే రిలీజ్, కానీ అసలు ప్రేమ కథ బాక్స్ ఆఫీస్తో అదే మూవీ పంకీ. ఈ పేరు వినగానే చాలా మందికి ఇది ఒక ఫన్ ఎంటర్టైనర్గా అనిపిస్తుంది. కానీ ఈ సినిమా వెనుక జరిగిన బిజినెస్ గేమ్, కలెక్షన్స్ లెక్కలు, బ్రేక్ ఈవెన్ టెన్షన్, ఇవన్నీ చూస్తే ఇది ఒక నిజానికి ఒక బాక్స్ ఆఫీస్ పరీక్ష అని చెప్పవచ్చు. అయితే 15 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 28 కోట్ల గ్రాస్ టార్గెట్ను చేరుకుంటుందా లేదా? రెండో రోజుకి అసలు రిజల్ట్ క్లియర్ అయిపోయిందా? సినిమా టాక్ ఏ విధంగా ఉంది? బడ్జెట్ ఎంత? కలెక్షన్స్ ఎంత వచ్చాయి 2 రోజుల్లో? ఈ వీడియోలో క్లియర్గా సోది లేకుండా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ముందుగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిసారి కొత్త కాన్సెప్ట్తో సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ ఈసారి కలిసి ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేశాయి. నిర్మాతలు వచ్చేసి సూర్య దేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య. ఈ ప్రాజెక్ట్ను చాలా కాన్ఫిడెన్స్తో ప్రారంభించారు. హీరోగా మాస్కా దాస్ విశ్వక్సేన్ తన ఎనర్జీ, యూత్ ఫాలోయింగ్తో ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అయ్యాడు. అయితే హీరోయిన్గా కాయాదు లోహర్, అలాగే నరేష్, విటివి గణేష్, సంపత్ రాజ్, ఈశ్వరీరావు, రఘుబాబు వంటి నటులు కథకు బలం ఇచ్చారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే బీమ్స్ సిసిరోలియో సాంగ్స్తో మంచి బజ్ తీసుకొచ్చారు. టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ అన్ని కలిపి రిలీజ్కు ముందు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. బడ్జెట్ విషయానికి వస్తే అసలు గేమ్ ఇక్కడే మొదలవుతుంది. ఇండస్ట్రీలో ఒక మాట ఉంది, సినిమా హిట్ అవ్వాలంటే ముందు లెక్కలు హిట్ కావాలి. ఈ సినిమాకు నటీనటులు, రెమ్యునరేషన్, షూటింగ్ ఖర్చులు, ప్రమోషన్స్ అన్ని కలిపి దాదాపు 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. చిన్న బడ్జెట్ కాదు, కానీ రిస్క్ తీసుకునేంత పెద్దది కూడా కాదు. కాబట్టి నిర్మాతలు ప్లాన్ క్లియర్, థియేట్రికల్ బిజినెస్తోనే రికవరీ. ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ షాక్. అదేమిటంటే రిలీజ్కు ముందే సినిమా మంచి డీల్ సాధించింది. నైజాంలో 4 కోట్లు, సిడెడ్లో 1,25,00,000, ఆంధ్రలో 5 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 10.25 crores, ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 75 లక్షలు, ఓవర్సీస్ రైట్స్లో 2 కోట్లు. అంటే వరల్డ్ వైడ్గా మొత్తం 13 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక్కడే అసలు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే 14 కోట్ల షేర్, దాదాపు 28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి. అంటే సినిమా సేఫ్ అవ్వాలంటే డబుల్ రేంజ్ కలెక్షన్స్ రావాలి. ఇది ఒక చిన్న టాస్క్ కాదు. ఇప్పుడు ఫస్ట్ డే ఓపెనింగ్స్ రిపోర్ట్స్ చూస్తే రిలీజ్ డే రోజు ఫ్రాన్స్లో మంచి ఎగ్జైట్మెంట్, వాలంటైన్స్ డే అడ్వాంటేజ్. మొదటి రోజు ఇండియాలో 2.25 crores నెట్ కలెక్షన్స్, 3.65 crores గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్లో ప్రీమియర్స్ డే మరియు డే 1 కలిపి $160K వచ్చాయి. అంటే సుమారు 1.44 crores. మొత్తం వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ 4 కోట్లకు పైగా. ఇది చూసి ట్రేడ్ వర్గాలు ఏమన్నాయంటే ఓపెనింగ్స్ ఓకే, కానీ సస్టైన్ కావాలి అని అన్నారు. రెండో రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే సినిమాకు మిక్స్డ్ టాక్ కాకుండా పాజిటివ్ టాక్ రావడంతో పెద్ద ప్లస్ అయ్యింది. మౌత్ టాక్ పెరిగింది, వీకెండ్ అడ్వాంటేజ్ వచ్చింది. హైదరాబాద్లో 344 షోలు, బెంగళూరులో 188 షోలు, విజయవాడ 82, విశాఖలో 97 షోలు పడ్డాయి. ఆక్యుపెన్సీ కూడా క్రమంగా పెరిగింది. ట్రేడ్ అంచనాల ప్రకారం రెండో రోజు ఇండియా నెట్ సుమారు 2.5 crores, ఓవర్సీస్లో దాదాపు 1 కోటి వరకు వచ్చాయి. రెండో రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 4 కోట్ల వరకు వచ్చాయి. ఇక మొత్తం కలిపితే 2 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సుమారు 8 కోట్లు. ఇప్పుడు ప్రశ్న ఒకటి, బ్రేక్ ఈవెన్కు ఇంకా సగం దూరం ఉంది. ఇప్పుడు అసలు సస్పెన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి సినిమా భవిష్యత్తు 3 విషయాలపై ఆధారపడి ఉంటుంది. వీకెండ్ హోల్డ్, ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్, వర్కింగ్ డేస్ డ్రాప్ ఎంత ఉంటుందో. ఎందుకంటే చాలా సినిమాలు మొదటి 2 రోజులు బాగానే స్టార్ట్ అవుతాయి, కానీ సోమవారం అసలు రిజల్ట్ బయటపడుతుంది. అయితే ఈ సినిమా విశ్వక్సేన్కి కెరీర్కు ఎందుకు అంత కీలకం అంటే విశ్వక్సేన్ సినిమాలు సాధారణంగా యూత్లో స్ట్రాంగ్ ఫాలోయింగ్ కలిగి ఉంటాయి. కానీ ఈసారి లక్ష్యం వేరే, మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్. ఈ సినిమా సక్సెస్ అయితే అతని మార్కెట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. మళ్ళీ కంటెంట్ ఎక్స్పెరిమెంట్ పైన ప్రశ్నలు మొదలవుతాయి. ఇప్పటి ట్రెండ్ ప్రకారం చూస్తే వీకెండ్లో 12-14 కోట్లు గ్రాస్ చేరితే సినిమా సేఫ్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది అని అంచనా. కానీ డ్రాప్ ఎక్కువైతే డిస్ట్రిబ్యూటర్లకు రిస్క్. ఒక సినిమా హిట్ అవ్వడం అంటే కేవలం కథ కాదు, లెక్కలు, టైమింగ్, ఆడియన్స్ మూడ్ అన్నీ కలిసి రావాలి. పంకీ ఇప్పుడు హాఫ్ జర్నీ పూర్తి చేసింది, ఇంకా అసలు పరీక్ష ముందుంది.
ఈ సినిమా లాభాల్లోకి వస్తుందా? లేక మరో ఆల్మోస్ట్ హిట్‌గా మిగిలిపోతుందా?